హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో జీవిత చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాము. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ప్రక్రియ పరిచయము. ఇంగ్లీష్లో జీవిత చరిత్రను ఏమంటారంటే బయోగ్రఫీ అంటారు. ఇంగ్లీష్లో జీవిత చరిత్రను బయోగ్రఫీ అంటారు. మరి స్వీయ చరిత్రను ఏమంటారు? ఆటోబయోగ్రఫీ అని పిలుస్తారు. బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీకి అన్న మాటను వినేందుకు రెండు సన్నిహితంగానే కనిపిస్తున్నాయి. అందువల్ల కొన్నిసార్లు మనము ఒక్కటేనన్న అభిప్రాయం కూడా కలగవచ్చు. బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ అన్న మాటలు రెండు ఒకేలాగా ఉన్నాయి. వాటిని మనము కొన్నిసార్లు ఏమనుకుంటామంటే రెండు ఒకటేనన్న అభిప్రాయం కలగవచ్చు. అయితే ఇది సరైనది కాదు. ఒక వ్యక్తి గురించి ఇతరులు రచించేది జీవిత చరిత్ర. జీవిత చరిత్ర అంటే ఏమిటి? ఒక వ్యక్తి గురించి ఇతరులు రచించేది. దాన్ని ఏమంటారు? బయోగ్రఫీ అంటారు. స్వీయ చరిత్ర అంటే ఒక వ్యక్తి గురించి తాను రచించుకునేదాన్ని స్వీయ చరిత్ర అంటారు. మరి జీవిత చరిత్ర అంటే ఒక వ్యక్తి గురించి ఇతరులు రచించేది. అంటే మన గురించి వేరే వాళ్ళు రచిస్తే దాన్ని జీవిత చరిత్ర అంటారు. అదే మన గురించి మనం రచించుకుంటే స్వీయ చరిత్ర అంటారు. దాన్నే ఆత్మకథ అని కూడా అంటారు. అలాగే ఇంగ్లీష్లో ఏమంటారు? ఆటోబయోగ్రఫీ అని అంటారు. మరి బయోగ్రఫీ రచనలో ఒక క్రమరీతి నిర్మాణం ఉంటుంది. క్రమరీతి నిర్మాణం ఎందులో ఉంటుంది? బయోగ్రఫీ రచనలో ఉంటుంది. ఇట్లా ఉండడం వల్ల ఎంతో అవసరం. ఇట్లా ఉండడం అనేది ఎంతో అవసరం. మరి స్వీయ చరిత్ర, ఆత్మకథల్లో ఏముంటుంది? క్రమరీతి నిర్మాణం ఉండకపోవచ్చు. క్రమరీతి నిర్మాణం ఉండేది ఎందులో అంటే జీవిత చరిత్రలో. క్రమరీతి నిర్మాణం లేనిది ఎందులో? స్వీయ చరిత్రలో. జీవిత చరిత్ర రచన ఎలా ఉంటుంది? ఇక్కడ చూడండి, నిష్పాక్షికత, ప్రాముఖ్యతలు ఎందులో అవసరము? జీవిత చరిత్రలో అవసరం. తెలుగుతో పాటు ఇతర భారతీయ భాషల్లో కొన్ని వందల జీవిత చరిత్ర రచనలు వెలువడి ఉంటాయని అంచనా వేస్తున్నారు. కొంతమంది రచయితలు జీవిత చరిత్ర రచనకే అంకితం అయిపోతున్నారంట. జీవిత చరిత్ర రాయడానికే అంకితమవుతున్నారు. ప్రసిద్ధ పరిశోధకులు ఎవరు అంటే ఆదిరాజు వీరభద్రరాజు అభిప్రాయం ప్రకారము భద్రరాజు తన అభిప్రాయం ఏమని చెప్తున్నాడు అంటే మహాపురుషులు జీవిత చరిత్రలు పఠితల మానసిక వికాసానికి దోహదం చేస్తాయంట. అలాగే ప్రపంచ ప్రసిద్ధ మేధావి ఏం చెప్తున్నాడు అంటే థామస్, గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు సమాజ వికాసానికి దోహదం చేస్తాయంట. గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు ఉంటాయి కదా, అవి సమాజ వికాసానికి దోహదం చేస్తున్నాయని ఎవరు చెప్తున్నారు అంటే ప్రపంచ ప్రసిద్ధ మేధావి అయిన థామస్ కార్లైల్ చెప్తున్నాడు. అదే ప్రసిద్ధ పరిశోధకులు ఆదిరాజు వీరభద్రరాజు ఏం చెప్తున్నాడు? ఆదిరాజు వీరభద్రరాజు ఏం చెప్తున్నాడు అంటే మహాపురుషుల జీవిత చరిత్రలు పఠితల మానసిక వికాసానికి దోహదం చేస్తాయని చెప్తున్నాడు. అయితే సమాజంలో మంచి మార్పును, ఆదర్శ రీతులను ప్రతిష్ఠించేందుకు జీవిత చరిత్రలు బాగా తోడ్పడతాయి. జీవిత చరిత్రలు ఎందుకు తోడ్పడతాయి అంటే సమాజంలో మంచి మార్పును, ఆదర్శ రీతులను ప్రతిష్ఠించే అందుకంట జీవిత చరిత్రలు తోడ్పడతాయి. జీవిత చరిత్ర ప్రక్రియను ఆవశ్యకమైన సాహిత్య రచన శాఖగా అభివర్ణించుకోవాలి. ఈ జీవిత చరిత్ర ప్రక్రియను ఆవశ్యకమైన సాహిత్య రచనా శాఖగా అభివర్ణించుకోవాలి అని చెప్తున్నారు. దీని ప్రారంభం ఎలా ఉంది? వికాస దశలు ఎలా ఉన్నాయో చీన ప్రపంచంలో చరిత్ర రచనకు శ్రీకారం చుట్టిన తొలి నాగరికతలుగా ఎవరెవరు? గ్రీక్, రోమన్లుగా పేర్కొన్నాం. తొలి నాగరికతలుగా ఎవరిని పేర్కొన్నాం? గ్రీక్, రోమన్లని పేర్కొన్నాం. ఈ రెండు నాగరికతల్లోనూ మహామేధావులు నమోదు కావాల్సిన అవసరాన్ని గుర్తించాం. చరిత్ర రచన ఆరంభమైంది. ఇక జీవిత చరిత్రలు ప్రాథమిక రూపం కూడా అంటే మొదటి రూపం కూడా గ్రీక్, రోమన్ నాగరికతల్లో కనిపిస్తుంది. జీవిత చరిత్రలు మొట్టమొదటిగా ఎక్కడ కనపడుతున్నాయి మనకు? గ్రీక్, రోమన్ నాగరికతల్లో కనపడుతుంది. మొట్టమొదటిగా గ్రీక్, రోమన్ నాగరికతల్లో కనపడుతుంది. క్రీస్తు పూర్వము 44లో కార్నేలియస్ నెపోస్
అనే మేధావి మౌలిక స్థాయిలో ఉన్న జీవిత చరిత్ర రచనకి నాంది పలికాడు. జీవిత చరిత్ర రచనకు నాంది పలికింది ఎవరు? నెపోస్. ఎవరు? నెపోస్. అయితే ఇతడు రచనా రీతి బాగా ప్రాథమిక శైలిగా ఉండడం వల్ల పెద్దగా చెప్పుకోదగినదిగా కాదు. ఇతని రచనా శైలి ఎలా ఉంది అంటే ప్రాథమిక శైలిలో ఉండడం వల్ల ఇతని రచన పెద్దగా పేరు రాలేదంట. అయితే గ్రీకు మేధావి వర్గంలో ప్లూటార్క్ దిగ్గజం వంటివాడు. ఈ ప్లూటార్క్ రచన పారలల్ లైన్స్ బాగా గుర్తింపు పొందింది. పారలల్ లైన్స్. ఈనాటి జీవిత చరిత్ర వ్యాసాల్లో మాతృరూపం ప్లూటర్ నాటి రచన ఉందని భావిస్తారు. పారలల్ లైన్స్లో డైమస్నీస్, జూలియస్ సీజర్, అలెగ్జాండర్, సిసిరో వంటి ప్రసిద్ధుల జీవిత విశేషాలు పొందుపరిచి ఉన్నాయి. ఈ పారలల్ లైన్స్లో డైమస్నీస్, జూలియస్ సీజర్, అలెగ్జాండర్, సిసిరో వంటి ప్రసిద్ధ జీవిత చరిత్రలు కనిపిస్తున్నాయంట ఇందులో పారలల్ లైన్స్లో. మధ్యయుగాల ప్రారంభంలో కొన్ని యూరోపియన్ నగరాల్లో, ఆసియాలో బాగ్దాద్ పట్టణంలో జీవిత చరిత్ర రచనలు జరిగాయి. అయితే వీటికి 2 ప్రధానమైన పరిమితులు ఉన్నాయి. ఈ రచనలు ఎలా ఉన్నాయంటే, ఒకటి మత సంబంధమైన ప్రముఖుల జీవిత చరిత్రలు మాత్రమే కాకుండా ఒక పరిమితి ఏంటంటే వాటి వైవిధ్యం తక్కువగా మూస ధోరణిలో అధికంగా ఉన్నాయి. మధ్యయుగాల ఆరంభంలో ఇంకా అచ్చు యంత్రపు ఆవిష్కరణ జరగలేదు. అప్పటికి అంటే ఇంకా అచ్చు యంత్రము రాలేదు. అయితే యుగాలలో ఆరంభంలో ఇంకా అచ్చు యంత్రము ఆవిష్కరణ జరగలేదు. దీనిలో అవసరమైన పాఠకులు చేతి పత్రులను కాపీగా చేసుకోవలసి వచ్చింది. రచనలు అత్యంత పరిమితమైన వ్యాప్తి మాత్రమే సాధ్యమైంది. ఇది 2వ పరిమితి. మొదటి పరిమితి ఏంటి? ఇక్కడ చూడండి. మొదటి పరిమితి 2 ప్రధాన పరిమితులు ఉన్నాయి కదా. మొదటి పరిమితి ఏంటంటే మత సంబంధమైన ప్రముఖుల జీవిత చరిత్రలు మాత్రమే కావడం ఒక పరిమితి. వాటిలో ఏముండేది? వైవిధ్యం తక్కువగా, మూస ధోరణి అధికంగా ఉండేది. రెండోది, మధ్యయుగాల ఆరంభంలో ఇంకా అచ్చు యంత్రం ఆవిష్కరణ అప్పటికి జరగలేదు. అయితే ఎవరైనా చెప్పాలనుకుంటే చేతిపత్రులను కాపీగా చేసుకోవాల్సి వచ్చింది. రచనకి అత్యంత పరిమితమైన వ్యాప్తి మాత్రమే సాధ్యమైంది. ఇది 2వ పరిమితి. ఆంగ్లంలో మాత్రం ఇతర భాషల కంటే అధికంగా జీవిత చరిత్ర ప్రక్రియ వికసించింది. ఆంగ్లంలో జీవిత చరిత్ర ప్రక్రియ వికసించింది. హెన్రీ నాటికి ఈ దశ వచ్చింది. బహుశా ఇంగ్లీష్ సమాజము, అక్కడ రాచరిక వ్యవస్థ ఈ ప్రక్రియ ప్రత్యక్ష పరోక్ష ప్రోత్సాహాలకు అందిస్తూ ఉంటాయి. అచ్చు యంత్రాలు ఆరంభమైన తర్వాత జీవిత చరిత్ర రచనలను వ్యాప్తి ఇతోధికమైంది. మన దేశంలో ఢిల్లీ సుల్తాన్ల అనంతరం మొఘలాయులు తమ వంశంల పూర్వ చరిత్ర రచనకి ఆసక్తిని కనబరిచారు అంట. అయితే కొందరు జీవిత చరిత్రలను రచింపజేశారు. మరికొందరు రాజులు తామే స్వయంగా తమ వంశీయుల జీవిత చరిత్రలని గ్రంథస్థం చేశారు. కొందరు ఏం చేశారు? జీవిత చరిత్రలని రచింపజేశారు. మరికొందరు రాజులు తామే స్వయంగా తమ వంశీయుల జీవిత చరిత్రలను గ్రంథస్థం చేశారు. మరికొందరు ఆత్మకథలు రచించారు. ఇవి ప్రధానంగా టర్కీస్, పారిష్ భాషల్లో రచింపబడ్డాయి. ఏ భాషల్లో? టర్కిష్, పారిష్ భాషల్లో రచింపబడ్డాయి. ఇవి కూడా పరిమితమైన తాళపత్ర గంధాల పతులకే సరిపోయాయి. ప్రపంచ ప్రఖ్యాతి సాహిత్యవేత్త శామల్ జాన్సన్ జీవితంపై జేమ్స్ బాస్వెల్ 1971లో ది లైఫ్ ఆఫ్ శామల్ జాన్సన్ రచించడంతో జీవిత చరిత్ర ప్రక్రియ రచనలో ఉజ్వలమైన దశ ఏర్పడింది. ఎవరు? శామల్ జాన్సన్ ప్రపంచ ప్రఖ్యాతి సాహితీవేత్త. ఈ శామల్ జాన్సన్ ఎవరు? ప్రపంచ ప్రఖ్యాతి సాహిత్యవేత్త. ఈయన జీవితం పైనంట జేమ్స్ బాస్వెల్ 1791లో ది లైఫ్ ఆఫ్ శామల్ జాన్సన్ రచించడంతో ఈ జీవిత చరిత్ర ప్రక్రియ రచనలో ఉజ్వలమైన దశ ఏర్పడిందని చెప్తున్నారు. జేమ్స్ బాస్వెల్ రచన తర్వాత కాలంలో వెలువడిన జీవిత చరిత్రలందరికీ మార్గదర్శకంగా మారింది అని చెప్పడము అతిశయోక్తి కాదు.
అది వరకు వెలువడిన జీవిత చరిత్రలకు బాస్వెల్ రచనకు మధ్య స్పష్టమైన తారతమ్యాలు ఉన్నాయి. అంతకుముందుకు వెలువడిన వాటికి ఈ బాస్వెల్ రచించిన వాటికి స్పష్టమైన తారతమ్యాలు ఉన్నాయని ఇక్కడ చెప్తున్నారు. బాస్వెల్ రచనలో ఇది వరకు ఆ ప్రక్రియలో లేని కొన్ని సుగుణాలు ఉన్నాయి. ది లైఫ్ ఆఫ్ శామల్ జాన్సన్ ప్రాముఖ్యత ఉంది. ది లైఫ్ ఆఫ్ శామల్ జాన్సన్ ప్రాముఖ్యత ఉంది. నిజాయితీ ఉంది. కషంగా వాస్తవికతకు దూరమైన కల్పిత జీవిత కథనం ఎక్కడా ఉండదు. జాన్సన్ జీవిత సాహిత్య విశేషాలను కూలంకషంగా అధ్యయనం చేసిన తర్వాతనే బాస్వెల్ తన రచనను ప్రారంభించారు. సర్వసమగ్రశీల చరిత్ర రచనలను బాస్వెల్ రచనలు ఆరంభమయ్యాయి. చరిత్రలో శామల్ జాన్సన్ స్థానాన్ని సుస్థిరం చేసినందుకు బాస్వెల్ రచన దోహదం చేసిందని విమర్శకుల అభిప్రాయం. కథ ఇక్కడ ఏం ఇంపార్టెంట్ లేదు. ఇక్కడ జీవిత చరిత్ర రచనలో అధ్యయనాల విభజన సుస్పష్టంగా ఉండాలి. రచన చేసిన తర్వాత సమాచార ఆధారాలని మరోమారు సరిచూసుకోవాలి. ఇదంతా పూర్తయిన తర్వాత ఒక చక్కటి జీవిత చరిత్ర రచన వెలువడినట్టు లెక్క. రచన ప్రారంభం, మలి, అంతిమ దశల్లో రచయిత చూపించిన శ్రద్ధాశక్తులకి ఆ రచన చిరకాలపు మనుగడకి దోహదం చేస్తాయి. జీవిత చరిత్ర ప్రక్రియ రచనలో వేగవంతమైన మార్పులను చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ఇంగ్లీష్ భాషలో ఈ పరివర్తనలు అధికం. జీవిత చరిత్రను రచించేవారు నిత్య నూతనంగా వస్తున్న మార్పులను కూడా గుర్తించడం అవసరం. ఈ మార్పులని తాము రచించే జీవిత చరిత్రలకి అనువర్తింపచేయడం ఎంతో సముచితంగా ఉంటుంది. అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్ళకి కదలిక అన్నారు. ఒక మంచి రచన తొలుత వ్యక్తులపైన, తర్వాత సమాజం మీద ప్రసరించే ప్రభావాన్ని ఎంతో గాఢంగా ఉంటుంది. ఏదో ఒక రంగంలో ఘనతరమైన విజయాలను సాధించిన వారి జీవితాలు సమాజానికి స్ఫూర్తిని కలిగిస్తాయి. వారి జీవిత చరిత్రను చదవడం ద్వారా కొన్ని తరాలు అవసరమైన ప్రేరణని పొందుతాయి. మేము సైతం అంటూ ఈ రచనను చదివిన పాఠకులకు కూడా ఎంతో ఒక రంగంపై ఎంపిక చేసుకొని అందులో నిర్విరామమైన కృషి చేసినందుకు అవకాశం ఏర్పడుతుంది. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు భవిష్యత్తులో సంపూర్ణమైన చరిత్ర రచనలకి దోహదకారులు అవుతాయి. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు భవిష్యత్తులో సంపూర్ణమైన చరిత్ర రచనలకి దోహదకారులు అవుతాయి. జాతీయోద్యమ ప్రముఖుల జీవిత చరిత్ర గ్రంథాలు భారతీయ జాతీయోద్యమ చరిత్ర రచన ఎంతగానో తోడ్పడడం ఇందుకు నిదర్శనం. జీవిత చరిత్ర విశేషాలు. తెలుగులో పూర్వకాలంలో చరిత్ర రచన పూర్వకాలంలో చరిత్ర రచన అనేది జరగలేదు. జీవిత చరిత్ర రచన జరిగినట్టు కూడా ఎటువంటి దాఖలు లేవు. అందుకే ఇప్పటికీ నన్నయ్య వంటి మహాకవులు ప్రామాణిక జీవిత విశేషాలు అందుబాటులోకి రాలేదు. కాశీ సర్వప్ప, ఇమ్రానాథుడు, రాయవాచక రచయిత వంటి కొంతమంది పూర్వ చరిత్ర రచనలు చేసిన వాటిలో ప్రామాణికత, సమగ్రతలు లోపించాయి. స్థూలంగా సాంప్రదాయ సాహిత్య యుగంలో క్రీస్తు శకం 1100 నుండి 19 వరకు జీవిత రచనలు అసలు జరగలేదు. జీవిత రచనలు అసలు ఎప్పుడు జరగలేదు అంటే క్రీస్తు శకం 1100 నుండి 1900 వరకు ఎట్లాంటి జీవిత చరిత్ర రచనలు జరగలేదు. ఐరోపా వల్ల పాలక దేశాల రాకతో మన దేశంలో అచ్చు యంత్రం పరిచయం పెరిగింది. ఎవరి రాక వల్ల మన దేశంలో అచ్చు యంత్రంతో పరిచయం పెరిగింది అంటే ఐరోపా వాళ్ళ రాక వల్ల. అగస్టిన్ హిక్కీ అనే ఒక సామాన్య వ్యక్తి కలకత్తా గెజిటెడ్ పేరుతో తొలి భారతీయ పత్రికకు పునాది వేశారు. తొలి భారతీయ పత్రికకు పునాది వేసింది ఎవరు? సౌరంపూర్లో క్రైస్తవ మిషనరీలో వివిధ భారతీయ భాషల్లో అచ్చు యంత్రాలు ఏర్పాటు చేశాయి. బైబిల్కు సంబంధించిన అనువాదాలు ఇక్కడ ప్రచురణ పొందాయి. ఆనాడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కొందరు తెలుగు ప్రముఖులు అచ్చు యంత్రం ప్రాముఖ్యతను సరిగ్గానే గుర్తించారు. మద్రాసులో పలు ముద్రాక్షరశాలలు, ప్రింటింగ్లు ప్రెస్లు ఏర్పాటాయి. ఈ వాతావరణంలో తెలుగునాట గోదావరి, కృష్ణ పరివాహక ప్రదేశాల్లో కొత్తగా రచయితలు ఏర్పడ్డారు. వారు అనేక కొత్త సాహిత్య ప్రక్రియలో రచనలు ప్రారంభించారు. ఇందులో జీవిత చరిత్ర ఒకటి. తెలుగులో మొదటి జీవిత చరిత్ర రచయిత ఎవరు? కందుకూరి వీరేశలింగం పంతులు అన్నది చాలా మంది పరిశోధకుల అభిప్రాయం.
తెలుగులో మొదటి జీవిత చరిత్ర రచయిత ఎవరు? కందుకూరి వీరేశలింగం పంతులు. ఆయనకి పాత సాహిత్యం ప్రక్రియలతో గట్టిగా పరిచయంతో పాటు ఆధునిక సాహిత్య ప్రక్రియల పట్ల ఎంతో ఆసక్తి ఉండేది. ఇది ఆయన జీవిత చరిత్ర రచనలకి దోహదం చేసింది. కందుకూరి సమాజ సంస్కరణను తన రచనా లక్ష్యంగా మార్చుకున్నారు. ఆయన రచించిన రాజా రామ్మోహన్ రాయ్ జీవిత చరిత్రను ఈ దృష్టిలో చూడాలి. రాణి కదా, ఈ దృష్టిలో చూడాలి. కందుకూరి విక్టోరియా మహారాణి జీవిత చరిత్రను కూడా రచించారు. ప్రామాణికమైన కవి జీవిత చరిత్ర రచన కూడా కందుకూరి వారితోటే ప్రారంభమైంది. ఆయన ఎంతో శ్రమించి తెలుగు కవుల జీవిత చరిత్రని గ్రంథస్థం చేశారు. ఇందులో ఆయా కవుల కవిత్వము, జీవిత విశేషాలు ఉన్నాయి. ఆంధ్ర కవుల చరిత్రము ఉన్న ఈ బృహత్ గ్రంథము నేటి తరం ఆదరణ కూడా అందుకుంటుంది. రచనా భాగంలో కందుకూరిని మార్గదర్శకంగా భావించిన చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు కొన్ని జీవిత చరిత్ర రచనలు చేశారు. చిలకమర్తి వచన శైలి ఎంతో అందంగా ఉంటుంది. చిలకమర్తి రచనల్లో జాతీయ భావాలు గాఢమైనవి. అందుకే ఆయన గురు గోవింద్ సింగ్, వివేకానంద వంటి వారిని గురించి రచనలు చేశాడు. చిలకమర్తి ఎవరి రచనలు చేశాడు? గురు గోవింద్ సింగ్, వివేకానంద వంటి వారి గురించి రచనలు చేశారు. సాహిత్య చరిత్రలో బండారు అచ్చమాంబకు బండారు అచ్చమాంబకు విశిష్టమైన స్థానం ఉంటుంది. స్వల్ప జీవిత కాలంలోనే అద్భుతమైన సాహిత్య ప్రజ్ఞను చూపించిన రచయిత అచ్చమాంబ. పలు ప్రక్రియల్లో రచనలు చేశారు. తెలుగులో తొలి కథానిక రచన కూడా అచ్చమాంబదేనని విమర్శకులు భావిస్తారు. తొలి కథానిక రచన అచ్చమాంబదేనని విమర్శకులు భావిస్తున్నారు. అచ్చమాంబ కథ, కవిత సృజనలతో పాటు జీవిత చరిత్ర రచన కూడా చేశారు. ఆ రచన సచ్చరిత్రమాల 1901లో వెలువడింది. ఈ రచన ప్రసిద్ధ మహిళల జీవరేఖలను పరిచయం చేసింది. సరళ రీతిగా సాగింది. మనకి అచ్చమాంబాదేవి రచించిన రచన ఏమిటి అంటే అంబవ సచ్చరిత్రమాల. ఎప్పుడు వచ్చింది అంటే 1901లో వెలువడింది. ఇది మహిళల జీవన రేఖల గురించి పరిచయం చేసింది. అచ్చమాంబ సోదరుడు కోమరాజు వెంకట లక్ష్మణరావు ప్రముఖ పరిశోధకుడు, బహుముఖ ప్రజ్ఞశాలి. సాహిత్య విమర్శను రచించారు. చరిత్ర గ్రంథాలను లిఖించారు. తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వాన్ని రూపొందించారు. అట్లాగే ఆయన కొన్ని జీవిత చరిత్ర రచనలు కూడా చేశారు. వాటిలో 1903లో శివాజీ చరిత్రను రచించారు. శివాజీ చరిత్ర ఎవరు? శివాజీ చరిత్ర రచించింది అంటే కోమరాజు వెంకట లక్ష్మణరావు. ఈయన ఎవరు? అచ్చమాంబ సోదరుడు. ఎప్పుడు రచించాడు? 1903లో రచించాడు. మాలపల్లి నవల రచయిత ఉన్నవ లక్ష్మీనారాయణ ప్రసిద్ధులు. జాతీయోద్యమంలో క్రియాశీల రీతిలో పాల్గొని మాలపిల్ల నవలను రచించారు. అంతకుముందే 1908లో ఆయన అక్బర్ చరిత్ర పేరుతో ఒక జీవిత చరిత్ర రచన కూడా చేశారు. అయితే ఇప్పుడు పేర్కొన్న జీవిత చరిత్రలో ఏవి పెద్దగా ప్రచారం పొందలేదు. 20 తర్వాత ఉభయ తెలుగు ప్రాంతాల్లో సాహిత్య చైతన్యం పెరిగింది. తెలంగాణలో ఉస్మానియా, ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నత స్థాయిలో విద్యావంతులు తయారు చేశాయి. వీరిలో కొందరు రచయితలుగాను ఎదిగారు. ఇది కాదు ఇంపార్టెంట్, ఇక్కడ చూడండి. 1920 నుండి రమారమి అర్ధ శతాబ్దం వరకు ఈ ప్రక్రియలో పరంపరగా రచనలు వచ్చాయి. వీటిలో స్వతంత్ర రచనలు ఎక్కువ, కొన్ని అనువాదాలు కూడా ఉన్నాయి. వ్యక్తులు, సంస్థలు ఏర్పాటు చేసుకున్న గ్రంథమాలలు, కేంద్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ విశ్వవిద్యాలయాలు జీవిత చరిత్ర రచనలు బాగా ప్రోత్సహించాయి. ఆనాటి తెలంగాణలో తెలుగు భాషకి ఆదరణ సన్నగిల్లింది. ఇక్కడ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలన కాలంలో ఉర్దూ అధికార భాషగా ఉండేది. తెలుగు భాషకు సర్కారు ఆదరణ తగ్గిన దశలో కొన్ని సాంస్కృతిక సంస్థలు గ్రంథమాలలు స్వచ్ఛంద రీతిలో లాభాపేక్ష లేకుండా ప్రచురణలు నిర్వహించాయి. వాటి అనా గ్రంథమాల ఒకటి. హైదరాబాద్కు చెందిన కేసీ గుప్తా 1938లో అనా గ్రంథమాల స్థాపించారు. ఇప్పుడు అనా గ్రంథమాలను స్థాపించింది ఎవరు? గుప్తా. ఏ సంవత్సరంలో? 1938లో. దీనికి వెల్లుర్తి మాణిక్యరావు సంపాదకులు. దీనికి అనా గ్రంథమాలకు సంపాదకులు ఎవరు? వెల్లుర్తి మాణిక్యరావు.
కేవలం 6 పైసలకి దాదాపు 80 పుటల పుస్తకాన్ని విక్రయించేవారు. ఎన్ని పైసలకి? 6 పైసలకి 80 పుటల పుస్తకాన్ని విక్రయించేవారు. ప్రభుత్వ నిర్బంధాల మధ్య కూడా అనా గ్రంథమాల పలు వైవిధ్యభరిత రచనలను ప్రచురించింది. వాటిలో కొన్ని జీవిత చరిత్రలు కూడా ఉన్నాయి. వీర సవర్కర్, జవహర్లాల్ నెహ్రూ, ఎంఎన్ రాయ్, సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్రలు వీటిలో ప్రధానమైనవి. ఇందులో వీర సవర్కర్ జీవిత చరిత్రను నిజాం ప్రభుత్వం నిషేధించింది. నిజాం ప్రభుత్వం నిషేధించిన జీవిత చరిత్ర ఏమిటి అంటే వీర సవర్కర్ జీవిత చరిత్రను నిజాం ప్రభుత్వము నిషేధించింది. తెలంగాణ ప్రాంతంలో జీవిత చరిత్ర రచయితల్లో సురవరం ప్రతాపరెడ్డి ప్రముఖ స్థానం ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో ఎవరి జీవిత చరిత్రలలో సురవరం ప్రతాపరెడ్డిది ప్రముఖ స్థానం ఉంటుంది. గోల్కొండ పత్రిక సంపాదకులుగా ప్రతాపరెడ్డి ప్రసిద్ధులు. అయితే ఆ పత్రిక స్థాపనకి గట్టిగా ప్రోత్సాహాన్ని అందించింది వారు ఆనాటి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ రాజా బహదూర్ వెంకటరామరెడ్డి. ఎవరు గోల్కొండ పత్రికకు ప్రోత్సాహాన్ని అందించింది అంటే హైదరాబాదులో నగర పోలీస్ ఆఫీసర్ అయిన రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారు సురవరం ప్రతాపరెడ్డిని చాలా ప్రోత్సాహం అందించారు. కొత్వాల్ ప్రసిద్ధులైన వెంకటరామరెడ్డి జీవిత చరిత్ర ప్రతాపరెడ్డి రచించారు. ఈయన కొత్వాల్లో ప్రసిద్ధులైన వెంకటరామరెడ్డి జీవిత చరిత్రను ప్రతాపరెడ్డి రచించారు. ఈయన జీవిత చరిత్రని ఎవరిని రాజా బహదూర్ వెంకటరామరెడ్డి జీవిత చరిత్రను ఎవరు రచించారు? సురవరం ప్రతాపరెడ్డి రచించారు. ఇది జీవిత చరిత్ర రచనకి నమూనా వంటి రచన. ఆధునిక తెలంగాణ చారిత్రక క్రమంలో రాజా బహదూర్ నిర్వహించిన గొప్ప భూమికను ప్రతాపరెడ్డి ఈ పుస్తకంలో ఎంతో చక్కగా ఆవిష్కరించారు. ఇక్కడ చూడండి, నిజాం ప్రభుత్వము నిషేధించిన జీవిత చరిత్ర ఏంటి అంటే వీర సవర్కర్ జీవిత చరిత్ర. అలాగే సురవరం ప్రతాప్ తెలంగాణకి చెందిన మరొక ప్రముఖ వ్యక్తి ఎవరు? బూర్గుల రామకృష్ణారావు. బహుభాషావేత్త, గొప్ప మేధావి, పరిపాలనా దక్షుడు. హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్గా ఉన్నారు. అయితే ఈ బూర్గుల బహుముఖ ప్రజ్ఞను, వ్యక్తిత్వాన్ని చిత్రిస్తూ ఉమ్మెత్తల కేశవరావు ఒక ఉత్తమ స్థాయి రచన చేశారు. ఇట్లా పలువురు ప్రజా జీవిత ప్రముఖులపై గ్రంథ రచన సాగిస్తూ వచ్చారు. ప్రసిద్ధ సాహిత్యవేత్త పురిపండ అప్పలస్వామి మహాకవి శ్రీశ్రీ మిత్రుడు, మంచి కవి, గొప్ప వచన రచయిత. ఆయన జగద్గురు శంకరాచార్య రచించారు. ఈయన అప్పలస్వామి మహాకవి శ్రీశ్రీ మిత్రుడిన. ఈ అప్పలస్వామి ఎవరు? శ్రీశ్రీ మిత్రుడు, గొప్ప వచన రచయిత. ఆయన ఏం రచించాడు అంటే జగద్గురు శంకరాచార్యను రచించారు. కొంతకాలం పాటు కృష్ణపత్రిక సంపాదక బాధ్యతలు నిర్వహించిన చెరుకువాడ వెంకట నరసింహ ఈశ్వరచంద్ర విద్యాసాగరుని చరిత్ర రాశారు. ఈ చెరుకువాడ వెంకట నరసింహ ఏం రాశారు? ఈశ్వరచంద్ర విద్యాసాగరుని చరిత్ర రాశారు. కొనకంచి చక్రాధర్రావు రాజా రామ్మోహన్ రాయల చరిత్రము, ముదిగంటి జగ్గన్నరావు వినాయక సవర్కర్ జీవితము పేర్కొనదగినది. ప్రసిద్ధ విద్వాంసులు జట్టా వల్లభుల పురుషోత్తము, తెలుగులో తొలినాటి విమర్శకులు కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి జీవితాన్ని గ్రంథస్థం చేశారు. ప్రసిద్ధ కవి, జాతీయోద్యమ పోరాటకర్త, కావ్య కంటకన పతిముని జీవితంపై గుంటూరు లక్ష్మకాంతమ్ము రచించిన నాయన జీవిత చరిత్ర ప్రక్రియలో పేర్కొనదగినది. ఇంకా ఇటువంటి అనేక రచనలు పేర్కొనవచ్చు. జీవిత చరిత్ర రచనను ప్రధానంగా సంకల్పంగా పెట్టుకొని ఎన్నెన్నో పుస్తకాలు రచించిన ఇద్దరి గురించి ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. వారిలో ఒకరు గొర్రెపాటి వెంకట సుబ్బయ్య. ఆయన గాంధీ, ఆచార్య రంగాచలం, నార్ల వెంకటేశ్వరరావులతో పాటు ఎంతోమంది ప్రముఖుల జీవితాలని గ్రంథస్థం చేశారు. జీవిత చరిత్ర రచనలో గొర్రెపాటిది ఒక విలక్షణమైన విధానం. కేవలం రేఖా మాత్రంగా కాకుండా ఆయా ప్రముఖుల వ్యక్తిత్వ విశేషాలను లోతుగా విశ్లేషించడం ఆయన పద్ధతి. హైదరాబాద్ నగరానికి చెందిన ఎంఎల్ నరసింహారావు జీవిత చరిత్ర రచన చేశారు. జయప్రకాష్, ఇందిరాగాంధీ, స్వామి రామానంద తీర్థ, పివి నరసింహారావు వంటి ప్రసిద్ధ నాయకులు జీవిత విశేషాలను తమ రచనల ద్వారా
నరసింహారావు పరిచయం చేశారు. సగటు సాహిత్యాభిమాని సైతం ఆకట్టుకునే శైలిలో ఆయన రచనలు చేశారు. జీవిత చరిత్ర రచనల ద్వారా గొర్రెపాటి ఎంఎల్ నరసింహారావు ప్రక్రియ వికాసంలో నారాయణ్, ఇందిరాగాంధీ, స్వామి రామానంద తీర్థ, పివి నరసింహారావు వంటి ప్రసిద్ధ నాయకుల జీవిత విశేషాలను తమ రచనల ద్వారా నరసింహారావు పరిచయం చేశారు. నరసింహారావు ఎవరెవరి జీవిత చరిత్రలని పరిచయం చేశారు అంటే ఇక్కడ చూడండి, జయప్రకాష్ నారాయణ్, ఇందిరాగాంధీ, స్వామి రామానంద తీర్థ, పివి నరసింహారావు వంటి ప్రసిద్ధ నాయకుల జీవిత విశేషాలని తమ రచనల ద్వారా నరసింహారావు పరిచయం చేశారంట. సగటు సాహిత్యాభిమానిని సైతం ఆకట్టుకునే శైలిలో ఆయన రచనలు చేశారు. జీవిత చరిత్ర రచనల ద్వారా గొర్రెపాటి ఎంఎల్ నరసింహారావు ప్రక్రియ వికాసం కవుల జీవిత విశేషాలని పరిచయం చేస్తూ కొన్ని ఉత్తమ రచనలు వచ్చాయి. ప్రబంధ కల్పవల్లి పత్రికా నిర్వాహకులు గురుజాడ శ్రీరామమూర్తి. ఈ ప్రబంధ కల్పవల్లి పత్రిక నిర్వాహకులు ఎవరు అంటే గురుజాడ శ్రీరామమూర్తి. ఇటువంటి రచనలకి బీజం వేశారు. అయితే వీరేశలింగం పంతులు ద్వారానే ఇది పరిణితి సాధించింది. ఆయన రచించిన ఆంధ్ర కవుల చరిత్రము ఇదివరకే ప్రస్తావించబడింది. చాగంటి శేషయ్య అనే విద్వాంసుడు కవుల చరిత్రను చెప్తూ ఆంధ్ర నది తరంగిణి సంపుటాలను రచించారు. ఆయన జీవించిన కాలంలో 11 సంపుటాలు ప్రచురణ పొందాయి. ప్రసిద్ధి కవి మధునా పంతులు సత్యనారాయణ శాస్త్రి ఆంధ్ర రచయితల పేరుతో ఒక సమగ్ర వ్యాస సంపుటాన్ని రచించారు. అయితే ఇవన్నీ వ్యాసరూప రచనలు, పుస్తకాలు కాదు. కవి జీవితాలను గ్రంథ రూపంలో రచించిన వారిలో తొలుత రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మనుగా పేర్కొన్నారు. మొట్టమొదటి వ్యక్తి ఎవరు? రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ. ఆయన బహుభాషా పండితుడు, గొప్ప విమర్శకులు. ఆనాడు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా సార్ను కట్టమంచి రామలింగారెడ్డి ఆహ్వానం మేరకు వేమన గురించి పలు ప్రసంగాలు చేశారు. ఈ ప్రసంగాల రూపమే రాళ్లపల్లి వారి వేమన నిరూప సమానమైన వచన శైలి. నిఖార్సైన తార్కికత, నిలువెత్తి ప్రామాణికలతో కూడిన రాళ్లపల్లి రచన వేమన కవి జీవిత శోధనలో నేటికి మౌలిక ఆధార గ్రంథంగా నిలిచి ఉంది. ప్రముఖ విమర్శకులు కవి కెవి రమణారెడ్డి మహోదయము పేరుతో గురుజాడ అప్పారావు జీవిత సాహిత్యాలని సర్వసమగ్ర రీతిలో రచించారు. దీన్ని గురుజాడ గురించి తెలిపే సమగ్ర విజ్ఞాన సర్వస్వంగా అభివర్ణించవచ్చు. రమణారెడ్డి కవి కోకిల దువ్వూరి రామరెడ్డిపై రచించిన గ్రంథం కూడా ఈ దశలో పేర్కొనదగింది. ప్రసిద్ధ విద్వాంసులు బండారు తమ్మయ్య పాలకురికి సోమనాథుపై కవిపై ఈ ఉత్తమ శ్రేణి రచన చేశారు. జీవిత చరిత్ర రచనలో కేంద్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ, తెలుగు అకాడమీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వంటి సంస్థలు చక్కటి ప్రోత్సాహాన్ని అందించారు. సారస్వత పరిషత్తు ఇటీవల కాలంలో డమన్న గారి బాల శ్రీనివాసమూర్తి రచించిన దేవులపల్లి రామానుజరావు జీవిత చరిత్రను ప్రచురించింది. ఎవరు? తెలంగాణ సారస్వత పరిషత్తు ఇటీవల కాలంలో డాక్టర్ గుమ్మన్న గారి బాల శ్రీనివాసమూర్తి రచించిన దేవులపల్లి రామానుజరావు జీవిత చరిత్రను ప్రచురించింది. ఏ సమితి? తెలంగాణ సారస్వత పరిషత్తు. తెలుగులో పలు ప్రముఖ ప్రచురణ సంస్థలు నేటికి విరివిరిగా జీవిత చరిత్ర ప్రచురణలు జరుగుతున్నాయి. ఈ రచనలు ముందు తరంతో పాటు నేటి తరం వారు కూడా ఆసక్తితో చదువుతూ ఉండడం విశేషం. ఇది ఒక గొప్ప పరిణామం. చరిత్రలు వ్యాస రూపం. గ్రంథాల్లో కాకుండా వ్యాసాల రూపంలో జీవిత చరిత్రలు వివరించే అనేక రచనలు తెలుగులో వెలువడ్డాయి. ప్రసిద్ధ పాతికేయులు తుర్లపాటి కుటుంబరావు జాతి నిర్మాతలు ఇందుకొక మంచి ఉదాహరణ. ఎవరు? తుర్లపాటి కుటుంబరావు రాసిన జాతి నిర్మాతలు ఇది ఒక ఉదాహరణ. ఈ వ్యాసాలు పాతికేయ రచనా శైలితో చదివిస్తాయి. ఒక పుస్తకం తెలియజేయగలిగే యావత్తు అంశాలను సంక్షిప్త రీతిలో వ్యాసంలో పొందుపరచడం ఎంతో కష్టమైన పని. అయినా తెలుగు వ్యాసకర్తలు దీన్ని సుసాధ్యం చేశారు. ప్రముఖ సాహిత్యవేత్త డాక్టర్ అక్కిరాజు రమాపతిరావు
ప్రతిభామూర్తులు ఈ వరుసలో పేర్కొనదగిన ప్రసిద్ధ పరిశోధకులు ఆచార్య బిరుదురాజు రామరాజు, చరిత్రకెక్కిన చరితార్థులు, ఆంధ్రా యోగులు వ్యాస రూపంలో జీవిత చరిత్రలను పరిచయం చేశాయి. డాక్టర్ గుమ్మన్న గారి బాలశ్రీనివాసమూర్తి సంపాదకత్వంలో వెలువడిన తెలంగాణ వైతాళికులు 3 సంపుటాలు జననేతలు, అక్షరమూర్తులు, ప్రతిభామూర్తులు వెలువడ్డాయి. ప్రముఖ రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి షష్ఠిపూర్తి సందర్భంలో వెలువరించిన రవిశాస్త్రీయం వంటి వ్యాస సంపుటాలు వ్యాస రూపంలో సాహిత్యవేత్తల జీవిత పరిచయాలకు తోడ్పడ్డాయి. ఇంకా ఈ క్రమంలో మరెన్నో రచనలని ప్రస్తావించవచ్చు. సంక్షిప్త రీతిలో ఉండడము, యావత్తు కీలక అంశాలను వ్యాస రూపంలో నిక్షిప్తం కావడం, మంచి ఆరంభం, అదే స్థాయి ముగింపు, విసుగు తెప్పించని వచన శైలి జీవిత చరిత్ర వ్యాసాల్లో ఉత్తమ లక్షణాలు. పద్య చరిత్రలు వచన రూపంలో ఉండాలి, అది ఆ ప్రక్రియ లక్షణం కూడా. అయితే కొందరు కవులు, మహానీయులు జీవితాలను పద్య రూపంలో రచించారు. ప్రసిద్ధ కవులు గడియారం వెంకట శేషాశాస్త్రి శివభారతం, దుబ్బాక రాజశేఖరు శతావధాని, రాణా ప్రతాపసింహ చరిత్ర, వానమాములై వరదాచార్యులు పోతన చరిత్రము పద్య రూపంలో వెలువడిన జీవిత చరిత్రలు. ఇవి 100 పద్యాలు విస్తరించాయి. అయితే ఈ రచనలో కాల్పనికత అధికం. వాస్తవికతకు ఇందులో చోటు ఉన్నప్పటికీ కాల్పనికత ఈ వాస్తవికతను అధిగమిస్తుంది. కావ్యాస్వాదన దృష్టితో మాత్రమే వీటిని చూడాలి. జీవిత చరిత్ర రచనలు ఈ కావ్యాలకు అంచనా వేయలేము. నెక్స్ట్ వచ్చేసి లక్ష్యాలు. జీవిత చరిత్ర రచనలు చేసేవారికి అంతర్జాతీయ స్థాయిలో పలు సంస్థలు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తాయి. జీవిత చరిత్ర రచనలో ఎక్కువ సంఖ్యలో నాణ్యత వెలువడేందుకు ఇది దోహదం చేస్తుంది. కొన్ని అంతర్జాతీయ సంస్థలు పురస్కారాలు కూడా ప్రదానం చేస్తున్నాయి. డైరీ టైలర్ బయోగ్రఫీ ప్రైజ్ కెనడా దేశం, నేషనల్ బయోగ్రఫీ అవార్డు ఆస్ట్రేలియా, పులిటెజర్ బహుమతి అమెరికా. భారతీయ భాషల్లో భారతీయ ఇంగ్లీష్ వాంగ్మయంలో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, లాల్ బహదూర్ శాస్త్రి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్, డాక్టర్ రామ్ మోహన్ లాల్ లోహియా వంటి రాజకీయవేత్తలు, ఎంఎస్ సుబ్బలక్ష్మి, బిస్మిల్లా ఖాన్, రవిశంకర్, హరిప్రసాద్ చౌరాసియా, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, భీమ్సేన్ జోషి, బిజ్జూర్ మహారాజ్, యామిని కృష్ణమూర్తి వంటి లలిత కళారంగ ప్రముఖులు, రవీంద్రనాథ్ ఠాగూర్, ఆర్కే నారాయణ్, మీర్జా గాలిబ్, మునీష్ ప్రేమ్చందర్ వంటి సాహిత్య రంగ ప్రసిద్ధుల గురించి ఎన్నో జీవిత చరిత్ర రచనలు వచ్చాయని, వీటిలో విస్తృత సంక్షిప్త పుస్తకాలు, వివరణాత్మక వ్యాసాలు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.